హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు ముందుగా మన ఛానల్లో ఆల్రెడీ సందులు చాలా వరకు అయిపోయినాయి. సంస్కృత సందులు, తెలుగు సందులు. అదేవిధంగా ఈరోజు విసర్గ సంధి గురించి చెప్పుకుందాం. విసర్గ సంధి, విసర్గ అంటే మనకు తెలుసు ఆల్రెడీ తెలుగులో 2 సున్నాలు ఈ విధంగా ఉంటే దాన్ని విసర్గ అంట. విసర్గ సంధిలో దగ్గరగా 6 సూత్రాలు ఉంటాయి. 6 సూత్రాలు ఒకటి 1 by 1 లైన్లో లైన్స్ చెప్పుకుందాము. ఫస్ట్ సూత్రం చూడండి. విసర్గకు కాక్క పాపాలు పరమైతే విసర్గగానే ఉంటుంది. అంటే విసర్గ తర్వాత అంటే పరపదంలో కానీ కా ఒత్తు కా పా ఒత్తు పాలు కనుక ఉంటే విసర్గగానే ఉంటుంది. అంటే విసర్గం మానదనమాట. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటాం చూడండి. మనఃకమలము ఉంది. ఈ మనఃకమలముని మనఃకలము ఉంది. ప్లస్ కలముగా తీసుకుంటాం. ఇక్కడ విసర్గ ఉంది. విసర్గకి ఏం పరమైంది? కా పరమైంది. ఇక్కడ కా ఉంది కదా. విసర్గ కాకి కా కానీ ఒత్తు కా కానీ పా కానీ ఒత్తు పాలు కానీ ఉంటే విసర్గ కానివ్వండి మనఃకలము అని రూపమే ఉంటుంది అనమాట. చేంజ్ రాదు. తర్వాత చూడండి ప్రాతకాలము అని ఉంది. ఇది కూడా అంతే. ప్రాతః ప్లస్ కాలముగా తీసుకుంటాం. ఇక్కడ విసర్గ ఉంది. విసర్గకి కా ఒత్తు కా పా ఒత్తు పాలో ఏదో ఒకటి పరమైతే ఆ రూపం అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రాతకాలం అనే ఉంటుంది అనమాట. చేంజ్ ఉండదు దీంట్లో. ప్రాతకాలం అనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి తపః పుంజము అని ఉంది. దీని విధంగా తీసుకుంటాం. తపః ప్లస్ పుంజముగా తీసుకుంటాం. మనకి ఇక్కడ ఏం రావాలని చెప్పాను? పాగాని ఒత్తు పాగాని రావాలని చెప్పుకున్నాం. వస్తే ఆ రూపం అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా తపః పుంజము అనే ఉంటుంది అనమాట. ఏ విధమైన చేంజ్ ఉండదు. ఇక్కడ చూడండి తపః ఫలము అని ఉంది. దీని ఏ విధంగా తీసుకుంటామంటే తపః ప్లస్ ఫలముగా తీసుకుంటాం. ఇక్కడ పాగాని రావాలన్నా వచ్చింది కాబట్టి అది తపః ఫలముగానే ఉంటుంది. మనం సూత్రం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఉదాహరణలు అనేది చేంజ్ చేయవచ్చు అనమాట మనం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నేను వదిలేసినవి ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని మీరు రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? నెక్స్ట్ రెండో సూత్రం చూడండి. రెండో సూత్రం ఏముంది? అకారపూర్వ విసర్గకు కాకా పాపాలు కాక మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ. పై సూత్రంలో మనకేమో రావాలని చెప్పాము? విసర్గకు కా కానీ ఒత్తు కా కానీ పా కానీ ఒత్తు పా కానీ వస్తే అవి అలానే ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి మొత్తం రివర్స్ అనమాట. ఏ విధంగా ఉంది? ఇక్కడ విసర్గ పూర్వక అకారం అంటే ఇది విసర్గకు పూర్వం ఏముంది? పాలో ఆ అని వచ్చుంది కదా. అకారానికి ఏం రావాలి? కాక పాప తప్ప కా ఒత్తు కా పా ఒత్తు పా కాక ఏమొచ్చినా సరే ఇక్కడ కాలేదు, ఒత్తు కాలేదు, పాలేదు, ఒత్తు పాలేదు లేనప్పుడు ఏమొస్తుందని చెప్పాము? ఓ ఆదేశంగా వస్తుందని చెప్పాం. ఓ ఆదేశంగా వస్తే ఈ పా ఏమవుతుంది? ఓగా మారిద్ది. ఓగా మారి ఏమైద్ది? తపోవనం అయిద్ది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనోహరం ఉంది. ప్లస్ హారము అయింది. ప్లస్ హారము అయింది. విసర్గపూర్వక అకారం అంటే నాలో ఆని వచ్చింది. ఇక్కడ ఏం రాకూడదు? కాకా పాపాలు కాకుండా మిగిలిన ఏదైనా రావచ్చు. కాకా పాపాలు రాకూడదు. ఇక్కడ రాలేదు కాబట్టి మన నా ఏమైద్ది? నో అయిద్ది. ఓ ఆదేశంగా వచ్చింది కాబట్టి మనోహరము అయింది. అర్థమవుతుందా? ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రజో రాగము ఉంది. దీని ఏ విధంగా తీసుకుంటాం? రజ ప్లస్ రాగంగా తీసుకుంటాం. విసర్గపూర్వక అకారం అంటే జాలో ఆ ఉంది కదా. ఇక్కడ పరపదంలో ఏమి రాకూడదు? కాక పాప రాకూడదు అనమాట. ఈ రెండు రానప్పుడు ఈ జా ఏమైద్ది? జోగా మారిద్ది. అప్పుడు ఏమైద్ది? రాజో రాగముగా మారిద్ది అనమాట. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? అదేవిధంగా తాడు సూత్రం చెప్పుకుందాం చూడండి. నేను అక్కడ వదిలేసినవి మీరు ట్రై చేయాలి. ఇక్కడ చూడండి మూడో సూత్రం కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం ఈజీగా చెప్తాను చూడండి. విసర్గకు చాచాలు తాట్టాలు తాత్తాలు అంటే వర్గ ప్రథమ ద్వితీయ అంటే మళ్ళీ మొత్తం కాదు, తాత్తాల వరకే. వర్గ ప్రథమ ద్వితీయ అంటే చాచా టాటా తాత్తాలు పరమైతే చాచాల పరమైనవి అనుకోండి శా వచ్చింది. టాటాల పరమైనది అనుకోండి షా వచ్చింది. తాతాల పరమైతే సా వచ్చింది. మీకు ఏ విధంగానే నేను ఇక్కడ రాసి చూస్తాను చూడండి. దుశ్చేష్టితము ఉంది. దీన్ని ఏ విధంగా విడదీస్తామంటే దుహ్ ప్లస్ చేష్టితముగా విడదీసుకుంటాం. ఇక్కడ విసర్గ ఉంది. విసర్గకు ఏం పరమైంది? చాపరమైంది. చాపరమైతే ఏం రావాలని చెప్పాను? శా రావాలని చెప్పాను. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇస్ వచ్చింది. దు ప్లస్ ఇస్ ప్లస్
చేష్టితము అయింది, చేష్టితం అయింది. ఇప్పుడు ఇస్ ప్లస్ చే ఏమైద్ది? చే అయింది. సేకి చావొత్తి వచ్చి దుశ్చేష్టితం అయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో? మనకి ఒక్కసారి కనుక అది ఎగ్జాంపుల్, దీనికి ఎక్కువ ఉదాహరణలు అనమాట. ఇక్కడ చూడండి, మనస్తాపము ఉంది, మన ప్లస్ తాపము ఉంది, మన ప్లస్ తాపము ఉంది. విసర్గ ఉంది, విసర్గకి ఏం వచ్చింది? తా వచ్చింది. విసర్గ తా వస్తే ఏం రావాలి? సా రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మన ప్లస్ ఇస్ ప్లస్ తాపము, తాపము. అప్పుడేమైంది చూడండి, ఇస్ ప్లస్ తా ఏమైంది? స్థా అయింది, మనస్తాపము అయింది. నేను మధ్యలో ఒకటి వదిలేశాను కదా, అది మీకు హోంవర్క్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సూత్రం చూడండి. ఇక్కడ చూడండి, విసర్గకు ఇది 4వది. విసర్గకు శాశాసాలు పరమైతే శాశాసాలే వస్తాయి. ఇవి పరవాలన్నమాట, అంటే పరపదంలో ఉండాలి. విసర్గకు శాశాసాలు పరమైతే శాశాసాలే వస్తాయి. ఏ విధంగా చూడండి, తపశ్శాంతి ఉంది, తపశ్శాంతి ఉంది. ఇదే విధంగా విడదీస్తాం, తప ప్లస్ శాంతిగా విడదీస్తాం. మనశ్శాంతి ఉంది, మన ప్లస్ శాంతిగా విడదీసుకుంటాం. నేను విడదీసి మళ్ళీ చెప్తాను. చతుషష్ఠి ఉంది, చతు ప్లస్ షష్ఠి అయిద్ది అనమాట. ఇక్కడ చూడండి, విసర్గకు ఏం రావాలని చెప్పా? శా రావాలని చెప్పా. విసర్గకి ఏం రావాలని చెప్పా? శా రావాలని చెప్పా. విసర్గకి ఏం రావాలని చెప్పా? షా రావాలని చెప్పా. అంటే విసర్గకి ఈ పరపదంలో ఉన్న మొదటి అక్షరం శా కానీ షా కానీ సా కానీ వస్తే అవే అక్షరాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ శా వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? మళ్ళీ శానే వస్తుంది. తపస్సు ప్లస్ ఇస్సు ప్లస్ శాంతి ఏమైంది? ఇస్సు ప్లస్ శా ఏమైంది? శాకి శా అవుతుంది, అప్పుడు ఏమైంది? తపశ్శాంతి అయింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనః ఉంది, మన ప్లస్ స్ ప్లస్ శాంతి ఏమైంది? మనశ్శాంతి అయింది. అర్థమవుతుందా? ఇంత ఈజీ అనమాట, కష్టమే కాదు. నెక్స్ట్ చూడండి, చతుషష్ఠి ఉంది, చతు ప్లస్ షష్ఠి. షా వస్తే ఏం రావాలని చెప్పా? మళ్ళీ షానే రావాలని చెప్పా. కాబట్టి అప్పుడు ఏమైందంటే చతు ప్లస్ ఇష్ ప్లస్ షష్ఠి ఏమైంది? చతుషష్ఠి. దాన్ని రాసుకునేటప్పుడు ఎట్లా రాసుకుంటాం? షా రాసి, షాకి షా ఒత్తు రాసి, షీకి ష్టీ ఒత్తు రాస్తాం అనమాట, చతుషష్ఠి. చూసారా ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ. మనం ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సందులు వెరీ వెరీ ఈజీ నేర్చుకుంటాం. చూడండి నెక్స్ట్ సూత్రం చూడండి, లాస్ట్ సూత్రం. ఇస్ ఉస్సు అంతమంది గల వాణి దానితో కానీ పదాలతో కానీ విసర్గకు కాకాపరమైతే షకారం వస్తుంది. అంటే ఇస్సు పూర్వపదంలో ఇస్సు కానీ ఉస్సు కానీ ఉండాలి. ఉస్సు కానీ ఉండి దానికి ఇది పరపదంలో కాకా పాపాలు కానీ పరమైతే షా వచ్చింది. అది ఏ విధంగా నేను చూపిస్తున్నాను. నిష్కారణము ఉంది, దాన్ని ఏ విధంగా విడదీసుకుంటాం? నిస్ ప్లస్ కారణముగా విడదీసుకుంటాం. ఇక్కడ చూడండి, నిస్, నీలో ఏముంది? ఈ ఉంది, పక్కన ఇస్ ఉంది. ఇస్ వచ్చేసిందా? ఇక్కడ పరపదంలో ఏం రావాలని చెప్పా? కా కానీ ఒత్తు కా కానీ పా కానీ పా రావాలని చెప్పా. అప్పుడు ఏమొస్తుంది? షా వస్తుంది. ఆ కారణం ద్వారా ఈ ఇస్ ప్లేస్లో ఏమొస్తుంది? షా వచ్చింది. అప్పుడు ఇష్ అయింది. ఇష్ ప్లస్ కారణము అని రాసుకుంటాం. తర్వాత ఈ ఇష్కి ఈ కా రెండు కలిపితే ఏమైంది? నిష్కా అయింది. నిష్కారణము అయింది అనమాట. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. సర్పిస్ కల్పము ఉంది, దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం అంటే సర్పిస్ ప్లస్ కల్పముగా విడదీసుకొని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సర్పిస్ అంటే ఇస్ ఉంది. ఇస్కి ఏం రావాలి? ఖా ఒత్తు కా పా ఒత్తు కా పా కానీ వస్తే షా వచ్చింది. ఇక్కడ మనకి కా వచ్చింది కాబట్టి షా వచ్చింది. దాన్ని మనం చూడండి, సర్పిస్ ఉంది, సర్పిస్. ఈ ఇస్ దగ్గర ఏం పెట్టుకుంటాం? ఇష్ పెట్టుకుంటాం. సర్పిష్ ప్లస్ కల్పముగా రాసుకుంటాం. అప్పుడు ఈ ఇష్కి కాగలిపితే ఏమైంది? సర్పిష్. షుకి కాగలిపితే ఏమైంది? స్కా అయింది. అప్పుడు సర్పిష్ కల్పము అయింది అనమాట. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? ఇవి చాలా ఈజీ అనమాట, వెరీ వెరీ ఈజీ. అర్థమైంది కదా? ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సూత్రం చూడండి. ఇక్కడేముంది? పూర్వమున అకార్యాధ్యక్షులు గల సకారాంత శబ్దాలకు వర్గ ప్రథమ, అదేవిధంగా ద్వితీయ అక్షరాలకు
శేషాసాలు గాక అంటే శేషాసాలు గాక ఇక మిగిలిన ఏ అక్షరాలైనా సరే అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే రేఫగా మారుతుంది. ఆ రేఫగా ఏ విధంగా మారుతుందో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్తో చూడండి. ఇక్కడ అంతరాత్మ అని ఉంది. దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? అంతః ప్లస్ ఆత్మగా కూడా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, పూర్వమున అకార్యాదచ్చు గల సకారాంత శబ్దాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాసాలు గాక మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే రాగా మారుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విసర్గ ఉంది. విసర్గ పూర్వం ఏముంది? ఆ అని ఉంది. ఓకేనా? ఇక్కడ ఈ పరపదం ఉంది చూసారా? ఈ ఆ అనే ప్లేస్లో ఇక్కడ బాక్స్లో ఇచ్చినటువంటి అక్షరాలు కాకుండా అంటే వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాసాలు అనమాట. ఇక్కడ పైన ఇచ్చినట్టు వర్గ ప్రథమ అంటే ఏంటి? ఖ ఒత్తు ఖ, చ ఒత్తు చ, ఠ ఒత్తు ఠ, త ఒత్తు త, ప ప ఇవన్నమాట. వర్గ ప్రథమ అంటే ఏంటంటే ఖ చ ఠ త ప. వర్గ ద్వితీయ అంటే ఏంటి? ఒత్తు ఖ ఒత్తు చ ఒత్తు ఠ ఒత్తు త ఒత్తు ప. అదేవిధంగా శేషాసాలు కాకుండా మిగిలిన ఏ అక్షరాలైనా సరే, ఇక అచ్చులు అవనండి, హల్లులు అవనండి, ఏదైనా అవనండి. ఇక్కడ కూడా చూడండి, మనకు వర్గ ప్రథమ ద్వితీయ శేషాసాలు కాకుండా వేరే అక్షరం ఉంది. వేరే అక్షరంగా ఉంటే ఇక్కడ ఈ విసర్గ ఉంది చూసారా? విసర్గ ఏమవుతుందంటే రాగా మారిద్ది. రాగా మారుతుంది. విసర్గ రాగా మారుతుంది అనమాట. రాగా మారి ఏమైందో చూడండి, ఇక్కడ అంతః ఉంది కదా, అంతా అయిద్ది. అది విసర్గ ప్లేస్లో ఏం వచ్చిందని చెప్పుకున్నాం? రా వచ్చిందని చెప్పుకున్నాం. అంతరా ప్లస్ ఆత్మ. ఈ రెండు కదపండి. రా తర్వాత ఏముంది? ఆ ఉంది. అప్పుడు రా ఏమైద్ది? రాకు దీర్ఘమిస్తే రాయి అంతరాత్మ అయిద్ది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటి? దురాగతము అని ఉంది. దీని ఏ విధంగా విడ తీసుకుంటాం? దుహు ప్లస్ ఆగతముగా విడ తీసుకుంటాం అనమాట. మనకి ఇక్కడ విసర్గ ఉంది. విసర్గ ప్లేస్లో ఏం రావాలని చెప్పాను? ఎర్ర రావాలని చెప్పాను. ఎర్ర ప్లస్ ఆగము ఏమైద్ది? ఆగతము అయింది అనమాట. ఎర్ర ప్లస్ ఆగతము ఏమైద్ది? ఇక్కడ ఆల్రెడీ దు ఉంది. ఈ ఎర్ర ప్లస్ ఆ ఏమైద్ది? దురాగతము అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సంధి కనుక ఎగ్జాంపుల్స్ అదేవిధంగా సూత్రం ఆధారంగా నేర్చుకుంటే వెరీ వెరీ ఈజీ అనమాట. అయితే ఇక్కడ ఒక హింట్ ఏంటంటే ప్రతి ఎగ్జాంపుల్లో రా 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 అని వచ్చింది. ఈ విధంగా రా రా అని వచ్చినప్పుడు అది విసర్గ సంధి అనమాట. విసర్గ సంధిలో 6వ సూత్రం అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే హింట్ ఏంటంటే రా వస్తుంది. ఎగ్జాంపుల్లో రా వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ రాని మనం రేఫం అంటాం. అదేవిధంగా బండిరాని శకట రేఫం అంటాం అనమాట. ఇది ఈరోజు వీడియో. ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.